హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. మనం చెప్పుకోబోయే ఎక్సర్సైజ్ వచ్చేసరికి నోట్స్ మొదటి నోటు మీకు ఇస్తున్నాను, చూడండి. ఇది మొదటగా మీకు ఇస్తున్నటువంటి నోటు. మరలా వినిపిస్తున్నాను నోట్ని. ఈ నోట్ మీ కీబోర్డ్లో మరలా వినిపిస్తున్నాను మూడోసారి, వినండి. ఈ 3 సార్లు కూడా నేను ఒకే స్వరస్థానాన్ని వినిపిస్తున్నాను. ఇప్పుడు నేను సెకండ్ నోట్ ఇస్తున్నాను మీకు. సెకండ్ నోట్ కూడా చూడండి ఒకసారి. ఈ నోట్ కూడా ఎక్కడ వస్తుందో మీ కీబోర్డ్ పెట్టుకొని ప్రయత్నించండి. మరలా ఇంకొకసారి వినిపిస్తున్నాను, వినండి. మీరు గాత్రంతో ప్రాక్టీస్ చేస్తే ఆ లెవెల్ వాయిస్ అక్కడికి వెళ్తుందా లేదా, ఆ స్వరస్థానం రీచ్ అవుతుందా లేదా అని మీకు ఒక అవగాహన వస్తుంది. మళ్ళీ మూడోసారి వినిపిస్తున్నాను, వినండి. ఇది ఒక పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మీరు వెతకండి. కొంతమందికి 5 మినిట్స్లో దొరకవచ్చు, కొంతమందికి 10 సెకండ్స్లో దొరకవచ్చు, కొంతమందికి 1 అవర్కి దొరకవచ్చు. బట్ కానీ దొరుకుతుంది, దొరకకుండా ఏమి ఉండదు. ఇప్పుడు నేను 3వ స్వరస్థానాన్ని ఇస్తున్నాను, అది గమనించండి. అందరికీ ఈ 3వ స్వరస్థానం కూడా వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది మరలా రెండోసారి నోట్ వినిపిస్తున్నాను, వినండి. మరలా చెప్తాను. ఇవి స్ట్రింగ్స్తో కానీ, ఫ్లూట్స్తో కానీ, లేదంటే సితార్స్తో కానీ వినిపించానంటే మీకు ఆ యొక్క టోన్ పిచ్ వేరియేషన్ వస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, మరలా మూడోసారి వినిపిస్తున్నాను. ఆ స్వరస్థానాన్ని వినండి, 3వ స్వరస్థానాన్ని. ఇదన్నమాట. మనకి ఈరోజు కూడా 3 స్వరస్థానాలు నేను ఇవ్వడం జరిగింది. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ కోర్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. టైం వేస్ట్ అయిపోతుంది అనుకోవద్దు. ఇది చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.